బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత మాయావతిల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుగుతోంది. జూబ్లీహిల్స్ పార్క్ హయత్తో బస చేసిన రాహుల్ గాంధీ, మాయావతిని చంద్రబాబు కలిశారు. ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్తో పాటు దేశంలో రాజకీయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కూకట్పల్లి, సనత్ నగర్తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, అభ్యర్థులు పాల్గొనున్నారు. ఉదయం 10:30కు శేరిలింగంపల్లిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. 11:30 గంటలకు లింగంపల్లిలో కార్నర్ మీటింగ్ జరుగుతుంది. ఆ తరువాత ఆల్విన్ జంక్షన్, చందానగర్లో రోడ్ షో, మధ్యాహ్నం నిజాంపేట రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు భూపాలపల్లి, ఆర్మూర్లో రాహుల్ సభలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:15 ఆర్మూర్లో, సాయంత్రం 5:15 పరిగి, 6:30 చేవెళ్లలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి. స్వాతి, మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు కోరిక మేరకు నైట్ ఏదైతే సభల్లో పాల్గొన్న అనంతరం హరిత ప్లాజాలో బస చేసిన రాహుల్ గాంధీ ఉదయమే పార్క్ హైట్స్ హోటల్ కు వెళ్లారు. 10 గంటల ఆ టైంలో కూడా ఆయన బ్రేక్ఫాస్ట్ కు చంద్రబాబు నాయుడు ఆహ్వానించడంతో అక్కడికి చేరుకున్నారు. మాయావతితో కలిసి కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళు చర్చిస్తూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం చంద్రబాబు నాయుడు ఏదైతే తాను ఇటు కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఆల్రెడీ టీడీపీ గెలిచిన సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 ప్లేసెస్ లో కూడా ఈ రోజు రోడ్ షోలను నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కూకట్పల్లికి అనుమతి రాలేదని కూడా పోలీస్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 నియోజకవర్గాల్లో ఏదైతే సుహాసిని అభ్యర్థిగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గమే కావచ్చు, ఇటు భవ్యాన్ ప్రసాద్ ఏదైతే చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితులైన భవ్యాన్ ప్రసాద్ షేర్లింగంపల్లిలో అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరి నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత 2-3 చోట్ల ఆయన ప్రసంగించడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు మాత్రం కూకట్పల్లిలో పర్మిషన్ లేదని చెప్తున్నారు. టీడీపీ మాత్రం ఉంది అని చెప్తున్నారు. ముందు షేర్లింగంపల్లికి సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా ఈ రోడ్ షో అయిపోతుంది. తర్వాత కూకట్పల్లిలో స్టార్ట్ అవుతుంది. అయితే ఈయన ఏం మాట్లాడతారో అనే దాని మీద ఏదైతే ఐటీకి సంబంధించి కూడా ముందు నుంచి నేనే డెవలప్ చేశాను అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తున్నారు. దీని మీద టీఆర్ఎస్ పలుమార్లు చులకలు వేసింది. అయితే నేపథ్యంలో ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతం ఇటు కూకట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఈ ఐటీ వల్ల ఎక్కువగా లాభమైన ప్రాంత ప్రజలు కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతారనే మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాహుల్ గాంధీ చూసినట్లయితే 11 గంటలకు శంషాబాద్ లోని కేజీ టు పీజీ ఇతర తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తామన్న విద్య విషయంలో టీఆర్ఎస్ విఫలం చెందింది. ఈ నేపథ్యంలోనే క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో కూడా విద్యా సంస్థల అధినేతలతో రాహుల్ గాంధీ భేటీ అవడం జరుగుతోంది. అక్కడి నుంచి భూపాలపల్లిలో జరిగే మహాకూటమి బహిరంగ సభకు కూడా ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి ఆర్మూర్ బయలుదేరతారు. ఆర్మూర్ తర్వాత పరిగిలో కూడా ఆయన ఒక సభలో పాల్గొంటారు. మొత్తం 8 గంటల కల్లా ఢిల్లీ బయలుదేరేందుకు ఆయన హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఈ మధ్యలో చేవెళ్లలో రోడ్ షో చేసేది ఉంది, కానీ టైం సరిపోకపోవడంతో కూడా చేవెళ్ల రోడ్ షో అనేది క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. 3 సభల్లో వరుసగా పాల్గొన్న తర్వాత కూడా రాహుల్ గాంధీ ఖచ్చితమైన భద్రతా సిబ్బంది మధ్యలో కూడా ఢిల్లీకి పయనమవుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్ కృష్ణవేణి, థ్యాంక్ యూ.